అయ్యా ఇంకా నువ్వు బ్రతుకు, నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకోమని దేవుడు ఏం చేశాడంటే హిజ్కియాకు తెలియచేశాడు. ఈ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ మాట తెలియజేసింది ఎవరు అంటే యెషయా. ఈ దేవుని బిడ్డలారా, ఆమోజు కుమారుడైన యెషయా అతనికి వచ్చి నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు మరణం అయిపోతున్నావు నాయన, నువ్వు ఇంకా బ్రతుకు అని చెప్పాడు. ఈ దేవుని బిడ్డలారా, చెప్పిన కాసేపటికి జరిగింది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ దేవుని బిడ్డలారా, అదే యెషయా ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వచ్చి, ఈ దేవుని బిడ్డలారా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేది, అంత మాత్రమే కాదు, నేను నిన్ను కాపాడుతాను, అషూరు రాజు నీ మీదకి రాకుండా నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, చచ్చిపోతున్నావు అని చెప్పిన ఆ యెషయా ప్రవక్తే, ఈ దేవుని బిడ్డలారా, ఇక నువ్వు చనిపోవు, ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఉంది అని చెప్పాడు. ఈ దేవుని బిడ్డలారా, అంటే చనిపోతావు అని చెప్పిన వాడే ఇంకా చావవు అని చెప్పడానికి మధ్యలో జరిగిన కార్యం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మనందరం చెప్పకనే చెప్పొచ్చు. అదేంటిదండి? ప్రార్థన. అందరు చెప్పండి, ఏంటిది అది? హల్లెలూయా. చనిపోతావని 1వ వచనంలో చెప్పాడు. 5వ వచనానికి వచ్చేసేపటికి తిరిగి వెళ్ళిపోయావని చెప్పాడు. నువ్వు అసలు చావనే చావిస్కియా, నీకు దేవుడు ఇంకో ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక భయంకరమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ పొందుకుంటానికి కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మనం చాలా సార్లు ప్రార్థన గురించి ఆలోచన చేసేది ఏంటంటే, నేనెంతో ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎన్నో మార్లు దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, నేను ప్రతిదినము కూడా దేవుని తోటి చూస్తున్నాను కదా, నా పట్ల ఎందుకని కార్యాలు జరగట్లా, నా పట్ల ఎందుకని క్రియలు జరగట్లా, నా పట్ల ఎందుకని దేవుడు నా పరిస్థితిని మార్చట్లా, నా పట్ల ఎందుకని దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోవట్లా అనే తలంపు ఖచ్చితంగా మనకి చాలా సార్లు ఏమవుతా ఉంటదంటే వస్తానే ఉంటది. హల్లెలూయా. గట్టిగా చెప్తాము, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలో అనేక మార్లు ఈ ఆలోచన మన దగ్గరకు వచ్చే ఉంటది, అనేక సార్లు ఈ తలంపు మన దగ్గరికి వచ్చే ఉంటది. అయితే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థనకున్న శక్తి భూప్రపంచం మీద దేనికి లేనే లేదు. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తిని దేవుడు ఏం చేశాడంటే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన సాధ్యమైన కార్యాలు జరుగుతుంది. ప్రార్థన అనుకున్న వాటికంటే గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన ఊహించిన దానికంటే బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఈరోజు మనకు ప్రార్థన అనేది కొంచెం ఫ్యాషన్ గా మారిపోయింది, కానీ నువ్వు గనక ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తే, ప్రార్థన చేయటం మొదలు పెడితే ఎక్కడ లేని కార్యాలు నువ్వేం చేయగలుగుతావు అంటే చూడగలుగుతావు. హల్లెలూయా. గట్టిగా చెప్తాము, ఎక్కడ లేని గొప్ప అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయటం నువ్వు చూస్తావు. అతి గొప్ప శక్తి దేనికుందంటే ప్రార్థనకుంది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అయితే మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగల? హిజ్కియా ప్రార్థన చేస్తే ఎందుకు జరిగింది అంటే, హిజ్కియా ప్రార్థనలో ఏముంది అనేది నేను ఒక 2-3 మాటలు నేను మీతో చెప్పేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు నా సబ్జెక్ట్ ఏంటంటే హిజ్కియా ప్రార్థనలో ఏముంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నిజంగా బైబిల్ గ్రంథంలో ఉన్న వారి ప్రార్థన అంచనా వేయటం చాలా కష్టం అండి. హల్లెలూయా. ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వారి యొక్క ప్రార్థన అంచనా వేయటం చాలా చాలా కష్టం. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎలాగ అంత త్వరగా వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు. మోషేని ముఖాముఖిగా మాట్లాడేసేవాడు అంటే ఎవరితో? దేవునితో. హల్లెలూయా. ఏలియాతో దేవుడు మాట్లాడేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడికి వచ్చి నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం బాగలేదని చెప్పాడు. ప్రార్థన చేస్తే సూర్యచంద్రుల్ని ఆపేశాడు. అక్కడ రాయబడింది అటువంటి ఈ విధంగా ప్రార్థన ఆలకించడం ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా జరగలేదని. హల్లెలూయా. గట్టిగా చెప్తామా, సంవత్సరం బలహీనమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లేని బలం ఇచ్చేసాడు. నిజంగా అంత ఆశ్చర్యం, నిజంగా ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. కానీ ఈ రోజు ఆ శక్తి ఎక్కడ కనబడట్లేదంటే మన ప్రార్థనలో కనబడట్లా, మన ప్రార్థన విధానంలో అది మనకి కనబడట్లా, మన ప్రార్థన స్థితిగతులు అది మనకి కనబడట్లా. నేను అంటాను, ఒక వ్యక్తి సరిగ్గా ప్రార్థన చేయగలిగితే
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలి అంటే మన మరణ దినాన్ని కూడా మార్చగలం మనం. హల్లెలూయా. దేవుడు ఒకవేళ రాసి ఉంచేసాడేమో, దేవుడు ఒకవేళ దాన్ని సిద్ధపాటు చేసి ఉంచేసాడేమో, కానీ చెప్తున్నాను, నువ్వు కనుక ప్రార్థన చేయటం మొదలు పెడితే, నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే ఏమవుతుందో తెలుసా? ఆ మరణ దినము కూడా ఏమైపోద్ది? మార్చబడిపోతుంది. హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి, హల్లెలూయా. అట్టి గొప్ప శక్తి దేనిలో దాగి ఉందంటే ప్రార్థనలో దాగి ఉంది. హల్లెలూయా చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం కొంచెము ఎవరిని జ్ఞాపకం చేసుకుందామంటే హిజ్కియాను జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా ప్రార్థన ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా ప్రార్థనలో ఒక 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి ప్రార్థన 2వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ రాయబడుతుంది, అతడు తన ముఖమును ఏం చేసుకున్నాడు? గోడ తట్టు త్రిప్పుకున్నాడు. హల్లెలూయా. అతడు తన ముఖమును ఏం చేసుకున్నాడంట? గోడ తట్టు త్రిప్పుకున్నాడు. హల్లెలూయా చెప్దామా? మొదటిది ఏంటంటే గోడ తట్టు త్రిప్పుకునే ప్రార్థన. ఏంటంటే అది ముఖమును గోడ తట్టు త్రిప్పుకునే ప్రార్థన. సింపుల్ గా కొంచెం ఈజీగా అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు నా వైపు చూడాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? దేవుడు మనకు వినబుద్ధి పుట్టించును గాక, లోకమందున్న మన హృదయాలు ఆయన మీద మనల్ని నిలుపును గాక. నేను ఒక మాట చెప్తాను. వాక్యం ఎప్పుడు వింటామో తెలుసా? వాక్యం ఎప్పుడు వింటామంటే హడావిడిగా వచ్చేస్తే వాక్యం వినలేం, త్వరగా వచ్చేస్తే వాక్యం వినలేం, మనసు పనుల మీద పెట్టుకొని వచ్చేస్తే వాక్యాన్ని వినలేం. హల్లెలూయా. అంటే ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంటికాడ నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు, టీవీ చూస్తూ ఉండి ప్రార్థన పెట్టారు కాబట్టి అక్కడ కట్టేసి నువ్వు ఎక్కడికి వచ్చేసావు? ప్రార్థనకు వచ్చేసావు. అప్పుడేమవుతుందంటే ఆ టీవీ మైండ్లో నుంచి నువ్వు రావటానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల ఏమవుతుందంటే వాక్యం అయిపోతుంది. కాబట్టి ఈ మధ్యలో నీకేం వెళ్ళదంటే వాక్యం వెళ్ళదు. నువ్వు కూర తిప్పుకుంటూ ఉప్పు వేసుకుంటూ తొందరపడి ఈ దేవుని బిడ్డలు అప్పుడే చీర కట్టుకుని అప్పుడే పౌడర్ రాసుకుంటూ వంటగదిలోనే నువ్వు అటు చేస్తా. సర్లే అమ్మాయో పిల్లకో తల్లికో లేకపోతే భర్తకో కూర చూసుకో, నేను వెళ్తున్నానని చెప్పేసి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు అనుకో, నీ మనసు కూర మీదే ఉంటుంది. అంటే మనం ఒక దాంట్లో నుండి మళ్ళీ వెంటనే వేరే దాంట్లోకి వెళ్ళాలి అంటే మనసు టైం పడదు. అంతేనా? సీరియల్ చూసిన తర్వాత సీరియల్ మనసు పోదు, మీకు కాసేపు అది ఏర్పడి చేస్తుంది. మీరు అన్నం తినేటప్పుడు ఆ మనసు అన్నం మీద ఉండదు. ఎక్కడ ఉండదు? అందుకని తిన్నాం కూడా తెలియదు కొన్నిసార్లు. అందుకని కొన్నిసార్లు మన నోట్లో పురుగులు కూడా కసకసలాడిపోతూ ఉంటాయి. నేనెప్పుడు నేను చికెన్ కూర అనుకుంటావు, నువ్వు లేదు, అది ఇన్స్టాంట్ చికెన్. అది దేవుని పెట్టారా? అందుకనే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని ఒక 5 నిమిషాలు కూర్చొని వీలైతే ప్రారంభంలో రావడానికి ప్రయాసపడాలి. ఎందుకని? ఈ పాటలు అయ్యే లోపల నీ మనసు ఏమైపోద్దంటే దేవుని మీదకి వచ్చేస్తుంది, కొంచెం మైండ్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? వాక్యం చెప్తే దాన్ని వినగలుగుతావు. కాబట్టి నిజంగా మీకు వాక్యం వినాలని మనసు ఉంటే ఒక అరగంట ముందే 10కి ప్రార్థన అంటే 9:30కి కొంచెం పనులు చేసుకొని రెడీగా ఉన్నావు అనుకోండి, కొంచెం చిన్న ప్రార్థన చేస్తున్నాయి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, అక్కడ నేను వ్యర్థంగా కూర్చోకుండా నీ వాక్కు విని నేను జాగ్రత్తగా తిరిగి రావాలి, ఆ వాక్కు నా హృదయంలో దాచబడాలి అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది, వాక్యాన్ని వినగలుగుతావు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నీ వాక్యం పని చేస్తూ ఉంటుంది. నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళి బాగా పడుకున్నావు అనుకో, ఊరికనే నీ మనసులో ఈ వాక్యం కొంత పని చేస్తూ ఉంటుంది. లేదు ఈ దేవుని బిడ్డలారా, ఆ సిద్ధపాటు మనకు లేకపోతే వాక్యాన్ని వినలేం. మనలో జరుగుతున్న లోపం అదే. నువ్వు ఇంటికాడ టీవీ చూసి అలసిపోయి వస్తున్నావు, ఇంటికాడ వంట చేసి అలసిపోయి వస్తున్నావు, ఇంటికాడ బట్టలు కలిసిపోయి వస్తున్నావు, ఇల్లు ఉడుచుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేసిన తర్వాత ఏమొస్తుంది? అలసట వస్తుంది. అలసట వెనకాల కూర్చున్నావు కాబట్టి పని చేస్తే నిద్ర రాదనుకోండి, కూర్చున్నావుగా మరి నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఏమవుతుంది? సాతానుడు ఇదే సమయం అనుకొని చక్కగా నీలోకి ఏం చేరకుండా శుభ్రంగా తుడిసేసి మందిరం నుంచి ఊడిసే వెళ్ళిపోన్నట్లుగా నీ హృదయాన్ని ఓట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఇంటికి. అప్పుడేమవుద్ది? ఏమన్నది డబ్బులే ఏంటండి, అంతా ఏముంటది? అంతా డబ్బులే. దేవుని బిడ్డలాంటి స్థితిలో మనం లేకుండా
దేవుని వాక్యాన్ని విందాము, నేర్చుకుందాం, ఏదో ఒక రీతిగా మనకి ఏం చేస్తుంది, సహాయం చేస్తుంది. అల్లు చెప్తాం, స్వరమెత్తి చెప్తాం, కొంచెం బలంగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుని పెట్టారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలైన మనం గ్రహించుకోవలసింది, తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దేవుని పెట్టారు, దేవుని వాక్యాన్ని వినటానికి మనం ప్రయాస పడాలి. ఈరోజు చాలా సింపుల్ గా కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏమని రాయబడతా ఉందంటే, అతడు తన ముఖమును ఏం చేసుకున్నాడు, గోడ తట్టు త్రిప్పుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇది మొదట్లో చూసినప్పుడు ఎలా అనిపించిందంటే, సాధారణంగా త్రిప్పుకొని ఉంటాడేనేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. కానీ నిజం చెప్పాలి అంటే, గోడతో త్రిప్పుకోవలసిన పని ఏముంది, కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా, లేకపోతే పడుకొనే ప్రార్థన చేసుకోవచ్చుగా. కానీ అలాగే చేయలేదు హిజ్కియా. ఏం చేశాడంటే, గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ రోజు మొదటిగా మనకు కావలసిన అనుభవం ఏంటంటే, ప్రార్థనలో గోడ తట్టు త్రిప్పుకొనుట. హల్లెలూయా చెప్దామా? ఈ గోడ తట్టు త్రిప్పుకునే విషయంలో చాలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలి అంటే, ఎప్పటికీ యెరూషలేములో ఏముందంటే, ఏడుపుల గోడ అనే ఒక స్థలం ఉంది. ఏ స్థలం అంటే అది ఏడుపుల గోడ. ఒకవేళ మీరు యెరూషలేముకు వెళ్ళిన వాళ్ళంతా అది చూస్తారు. ఇప్పటికీ యూట్యూబ్ లో అది కనబడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పటికి కూడా యూదులు ఏం చేస్తున్నారంటే, అక్కడ ప్రార్థన చేస్తూ గోడ తట్టు త్రిప్పుకొనుటంటే మొదటిగా పశ్చాత్తాపడుట. హల్లెలూయా. ఏం చేయటండి, పశ్చాత్తాపడుట. మొట్టమొదటి మాట ఏంటంటే, పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరు పశ్చాత్తాపడుతున్నాడు అంటే, హిజ్కియా పశ్చాత్తాప పడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని పశ్చాత్తాపడుతూ ఉంటాడు అంటే, తానేమైనా తప్పు చేశానేమో, తానేమైనా పొరపాటు చేశానేమో, తానేమైనా దారి తొలిగేనేమో, తానేమైనా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని తట్టు చూడకుండా లోకం తట్టు నేనేమైనా చూసానేమోనని ఆ కార్యముల విషయంలో దేవుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడంటే, పశ్చాత్తాపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనలో కూడా ఏం కావాలంటే, పశ్చాత్తాపం అనేది కావాలి. మన ప్రార్థనలో కూడా పశ్చాత్తాపపు హృదయం అనేది మనకి కావాలి. ఏ మనుషుడైతే తన పరిస్థితుల విషయంలో, పాపం విషయంలో పశ్చాత్తాపడతాడో, ఆ మనుషుడు ఎక్కువగా దేవుని దగ్గర ఏం చేయగలుగుతాడంటే, ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనం కోల్పోయిన ప్రార్థన ఏంటంటే, పశ్చాత్తాప ప్రార్థన. మనం చెప్పకనే చెప్తా ఉన్నాం, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మీ పాపము మీకు నాకు ఎలా నిలిచిపోయిందంటే, అడ్డుగోడగా నిలిచిపోయిందని చెప్తూ ఉన్నాడు. మనం అలా చెప్పినప్పుడు ఏ పాపం మనల్ని అడ్డగిస్తుందో, ఏ పాపం ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని బాధ పెడుతుందో, ఏ పాపం దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది అనే విషయము ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలంటే, జ్ఞాపకం చేసుకుని ఆ విషయంలో పశ్చాత్తాప పడాలి. హల్లెలూయా. హిజ్కియా చేసింది అదే. ప్రియ దేవుని బిడ్డలారా, గోడ తట్టు త్రిప్పుకొని ఏం చేస్తా ఉన్నాడంటే, పశ్చాత్తాప పడతా ఉన్నాడు. ఈ గోడ తట్టు త్రిప్పుకుపడే ఇంకో ఆలోచన ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రెండో అనుభవం ఏంటంటే, దేవుని మీద ఆధారపడుట. హల్లెలూయా. ఏం చేయటం అండి? దేవుని మీద. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హిజ్కియా చనిపోతాడు, నువ్వు చనిపోతావయ్యా హిజ్కియా అనగానే అతడు వెంటనే వైద్యులను పిలవలా, అతడు వెంటనే తన చుట్టూ ఉన్న వారిని పిలవలా. అరే మీరు రండి, ఏంటి నేను చచ్చిపోతాను అంటున్నాడు, నేను చచ్చిపోతానని యెషయా వచ్చి చెప్పాడు, మీరు రండి, ఏదన్నా ముందుందేమో చూడండి, ఏదన్నా దానికి వైద్యం ఉందేమో చూడండి, నేను చనిపోకుండా ఉండటానికి ఏదన్నా అవకాశం ఉందేమో చూడండి అని చెప్పలా. ఎటువైపు తిరిగాడంట? గోడ తట్టు. హల్లెలూయా. అంటే అతడు ఎవరి మీద ఆధారపడదలుచుకున్నాడు? నా చుట్టూ ఉన్న మనుషులను నేను చూడటానికి ఇష్టపడట్లేదు, నా చుట్టూ ఉన్న మనుషుల మీద నేను ఆధారపడటానికి ఇష్టపడట్లేదు, నా చుట్టూ ఉన్న వైద్యుల మీద నేను ఆధారపడటానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా, నా చుట్టూ ఉన్న మనుషుల తట్టు నేను చూడటానికి ఇష్టపడట్లేదు, కానీ ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నానంటే, దేవుని మీద ఆధారపడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఏముందంటే, దేవుని మీద ఆధారపడటం ఉంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం ఏదన్నా పరిస్థితి వచ్చింది అనుకోండి, వెంటనే మనం చేసే పని ఏంటంటే, ఎవరున్నారు నాకు సహాయం చేయటానికి,
ఎవరికి ఫోన్ చేస్తే నా పని అవుద్ది, ఎవరి దగ్గరికి వెళ్తే నా కార్యము జరుగుద్ది, ఎవరి దగ్గరికి వెళితే నా పని అవుద్ది అనుకుంటాం. కానీ దేవుని మీద ఆధారపడదాం, దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే మనసు చాలా సార్లు ఏం కాదంటే మనకు రాదు. హిజ్కియాకు అర్థమైపోయింది. అప్పుడు దాకా వైద్యులు వైద్యం చేస్తా వచ్చారు. అప్పుడు దాకా ఎంతో మంది మంత్రసానులు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు చేయగలిగిన అన్ని కూడా చేసేసారు. ఇక ఆయన దగ్గరికి వచ్చిన వార్త ఏంటంటే నేను చచ్చిపోతాను. హల్లెలూయా. నువ్వేమైపోతావు? ఇంకా చచ్చిపోతావు అనే వార్త వచ్చింది. ఇంక హిజ్కియా మనసులో ఉన్నది ఒకటే, నేను చచ్చిపోతాను. ఇంకా నన్ను బ్రతికించగలిగింది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఇంకా నన్ను బ్రతికించగలిగింది ఎవరు? దేవుడే. హల్లెలూయా చెప్దాము. సో తన ముఖమును ఏం చేశాడు? గోడ తట్టు త్రిప్పుకున్నాడు. ఇంకెవ్వరి తట్టు నేను చూడను అనుకొని గోడ తట్టు త్రిప్పి ప్రార్థన చేయటం ప్రారంభము చేశాడు. మూడవదిగా గోడ తట్టు త్రిప్పబడటం ఏంటంటే దేవుని మీద దృష్టి నిలుపుట. ఎవరి మీద దృష్టి నిలుపుట? హల్లెలూయా చెప్దామా. అంటే ఇది ఎలాంటిదంటే ప్రాక్టికల్ అంటే గడిచిన కాలాల్లో ఉండే, కానీ ఇప్పుడు ఇదెవరు పెట్టారా? ఈ కాలాల్లో ఈ ప్రార్థన కొంచెం కనబడకపోవచ్చు, కానీ పూర్వకాలాల్లో ఇప్పుడు ఇదెవరు పెట్టారంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇక్కడ నేనున్నాను, నా వైపు చూస్తున్నారు, మీరు ఇక్కడ మిమ్మల్ని ఆ గోడ తిట్టు కూర్చోబెట్టాను అనుకోండి, గోడ ముందు కూర్చోబెట్టి గోడ తట్టు తిప్పాను అనుకోండి, మీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా మీకేం కనబడుద్ది? ఏం కనబడుద్ది? అర్థమైందా? ఇప్పుడు మీరు ఇంటికాడ ప్రార్థన చేసి, ఇప్పుడు మీరు ఇక్కడ మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాను అనుకోండి, ఇక్కడ మీరేం చేస్తారు? కాసేపు పెట్టారు, ఏసై అనగానే కళ్ళు తెరుస్తారు. ఎవరు కనబడతారు? నేను కనబడతాను. లేకపోతే వెనకాల లైట్లు కనబడతాయి, లేకపోతే ఆ పూలు కనబడతా ఉంటాయి. అని ఒకటి లెక్కేసుకుంటూ మొదలు పెడతాం. అంటే నీ దృష్టి ఎక్కడ నిలవట్లా? దేవుని మీద నిలవట్లా. అదే మీరు గోడ తట్టు తిరిగి మోకాళ్ళు వేసి గోడకిట్ట తలబెట్టుకుని ప్రార్థన చేశారు అనుకోండి, ఏమన్నా నిలబడద్దా? ఏమైపోద్ది? మీ దృష్టి అంతా ఉండదా? ఇప్పుడు కాసేపు ఇంటికాడ కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తారు, ఈ లోపల ఏదో సౌండ్ వస్తుంది. ఎందుకని? మీ చుట్టూ ఏం కనబడుతుంది? డిస్టర్బెన్స్ అనేది. హల్లెలూయా. దేవుని పెట్టినట్టు చూస్తా ఉంటే ఏదో ఈ దేవుని పెట్టిన ఉల్లిపాయలో అంటాడు వెనకాల, ఏమవుతుంది? వెంటనే దృష్టి అక్కడికి వెళ్ళదు. ఏదో ఇట్లా చేస్తా ఉంటే, కానీ నువ్వు గోడ తట్టు తిప్పుకొని గోడకిట్ట పెట్టుకొని గోడ కానిచ్చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నీ కళ్ళు తెలిసినవి ఏం కనపడుతుంది? గోడే కనపడుతుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు? వెంటనే కళ్ళు మూసేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా చేసింది కూడా అదే. చుట్టూ ధనం కనబడుతుంది, చుట్టూ డబ్బులు కనబడుతున్నాయి, చుట్టూ మనుషులు కనబడుతున్నారు, కానీ ఇప్పుడు దృష్టి అటు ఇటు వెళితే ఏమవదు? ప్రార్థన దగ్గరికి వెళ్ళదు అది. హల్లెలూయా. ఏం చేయదండి అది? ప్రార్థన దగ్గరికి వెళ్ళదు. అందుకని ఏం చేశాడు? తాను గోడ తట్టు తిరిగిపోయాడు. హల్లెలూయా చెప్దామా. విడదొడ్డు తిరిగిపోయాడు, గోడ తట్టు తిరిగిపోయాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభము చేశాడు. ఈరోజు గోడ తట్టు తిరిగి చేసే ప్రార్థన అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ పశ్చాత్తాపముతో దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద దృష్టి పెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగావు అనుకోండి, నిజంగా నీ ప్రార్థన ఖచ్చితంగా ఏమొస్తుంది? జవాబు వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు మనము ఈ ప్రార్థనలో లోపం ఉందా అంటే ఖచ్చితంగా లోపం కనబడుతుంది. ఎక్కడ లోపం కనబడుతుంది? పశ్చాత్తాపంలో మనకేం కనబడుతుంది? లోపం కనబడుతుంది. దేవుని మీద ఆధారపడే విషయంలో ఏం కనబడుతుంది? లోపం కనబడుతుంది. దేవుని మీద మనసు పెట్టుకుని ఒక అరగంట కూర్చొని ప్రార్థన చేసే విషయంలో కూడా. అవునా? ప్రియ దేవుని బిడ్డలారంటే ఇక్కడ లోపం అంటే ఇప్పుడు మన ప్రార్థనలు ఏమన్నట్లు ఉందా లేదా? మాట్లాడమ్మా, మోగోళ్ళ తయారయ్యారు, చెప్పండి, ఉందా లేదా అమ్మా? హల్లెలూయా. చెప్పండి. వినొచ్చారా? కనుకుండా వచ్చారా? ప్రార్థన ముందు బయట భోజనాలు పెట్టి పంపిస్తే బాగుంటుంది. బలంగా పని చేస్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చెప్పండి.
నేను రాత్రి 11కి తిన్నాను, ఇప్పుడు దాకా ఏం తిన్నా. ప్రతి ఆదివారం ఉపవాసమే నాకు. ఆల్రెడీ ఒక గంటన్నర రైస్ వచ్చా, మళ్ళీ ఇక్కడ అరవాలి. మరి మీ నోట్లకేమో ఇంత గట్టిగా వెళ్ళి చెప్పండి ఒకసారి, అన్ని గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఏమని మాట్లాడుతావు? ఎక్కడ లోపం కనబడుతుందంటే పశ్చాత్తాపం విషయంలో లోపం కనబడుతుంది, దేవుని మీద ఆధారపడే విషయంలో లోపం కనబడుతుంది, దేవుని మీద మనసు నిలుపుకునే విషయంలో కూడా లోపం కనబడుతుంది. ఇవేమీ లేకుండా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన. మళ్ళీ ఎంత ప్రార్థన చేసి మనం ఏమనుకుంటున్నాం? నాకు ఎలాగైనా ఏం రావాలి? జవాబు రావాలి, నా పట్ల దేవుడి కార్యము చెయ్యాలి. హల్లెలూయా. ఈ విధంగా కార్యం జరుగుద్దంటారా? మన ప్రార్థనలోనే లోపం ఉందని మనకే అర్థమవుతుంటే ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దంటారంటే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు జరగదు. హల్లెలూయా. అందుకని మనం నేర్చుకోవలసిన ప్రార్థన ఏంటంటే గోడ తట్టు త్రిప్పబడిన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? గోడ తట్టు త్రిప్పబడిన జీవితం కావాలి. ప్రార్థనకి ఏ జీవితం కావాలి? గోడ తట్టు త్రిప్పబడే జీవితం. రెండోదిగా జ్ఞాపకం చేసుకుందాం, చూడండి 3వ వచనములో, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దాం, కొంచెం బలంగా చెప్దాం. రెండో ప్రార్థన ఏంటంటే ధైర్యముతో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన అండి అది? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి. ఏ ప్రార్థన అది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ముందు నిలబడి ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా యథార్థముగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు అంటే ఏం మాట్లాడుతున్నాడు హిజ్కియా అంటే, అయ్యా నా భక్తి యథార్థమైనదయ్యా. హల్లెలూయా. ఏంటిదయ్యా నా భక్తి? కొంచెం గట్టిగా చెప్పండి. నా భక్తి ఏమై ఉన్నది? యథార్థమైనదయ్యా. నీ ముందు నేను భక్తిని ఎలా చేశాను? యథార్థముగా చేశానయ్యా. అంటే దాని అర్థం ఏంటి? దొంగ భక్తి కూడా ఉంటుందా? ఏమో దొంగ భక్తి కూడా ఉంటుందా? హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను దొంగ భక్తిని గురించి, ఒక ఆమె గురించి చెప్పాను. హల్లెలూయా. ఒక అయ్యగారు రోజు ఒక అయ్యగారు ఒక ఆమెను పలకరిద్దామని ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇట్లాగే పలకరిద్దాం గృహదర్శనం కోసం వెళ్ళాడంట. ఆయన వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తలుపు దగ్గరకు రాగానే లోన నుండి స్వరం వినబడుతుంది. ఏమని? యేసయ్యా నీకు స్తోత్రం, నీ సహాయమును బట్టి, నీ కార్యమును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను లేదు అని బలంగా ప్రార్థన వినబడుతుందంట. అయ్యగారు అనుకున్నాడంట, అయ్యో ఈ తల్లి ఎంత ప్రార్థన చేస్తుంది, ఈ తల్లి ఎంత దేవుని పాదాలు పట్టుకుంటుంది, ఈ సమయం ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చే వారం మొన్నేమో 4ంటికి వచ్చాడు, ఇప్పుడేమో పొద్దున్నే 9ంటికి వచ్చాడంట. ఎన్నింటికి? 9ంటికి వచ్చి ఈ దేవుని బిడ్డలారా లోనికి వెళదామని గేట్ దగ్గరికి రాగానే మరలా స్వరం వినబడుతుంది, అయ్యా మా సేవకుడు చాలా గొప్పవాడు, నిజంగా ఆయన లాంటి సేవకుడు మాకు దొరకటం ఎంతైనా అదృష్టం. ఆ సేవకుని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, ఆ సేవకుని దర్శించు, ఆ కుటుంబాన్ని దర్శించు, కారు ఇవ్వు, బంగ్లా ఇవ్వు, బైక్ ఇవ్వు అంటుందంట. అయ్యగారికి ఆ మాటలు విన్న వెంటనే నా తల్లికి ఉన్న భక్తి, సేవకుని మీద ఉన్న ప్రేమ బాబా వర్ణించలేమో అనుకున్నాడు. మళ్ళీ డిస్టర్బ్ చేయటం ఎందుకులేనని వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ 3వసారి ఇదంతా కాదు, భోజనం టయానికి వెళ్దాం, పొద్దున్నే వెళ్ళాను, సాయంత్రం వెళ్ళాను, భోజనం టైంకి వెళ్తే ఖాళీగా ఉంటుందని 3వసారి భోజనం టయానికి వెళ్ళాడంట. ఎన్నింటికి? 1 గంటకి వెళ్తే మళ్ళీ తలుపు దగ్గరకు రాగానే, అయ్యా మా సంఘంలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను, ఆమె పరిస్థితి అసలేమీ బాగోలేదయ్యా, మా సేవకుని మరలా జ్ఞాపకం చేసుకో. ఆయన రోజు తిరుగుతున్నాడు అయ్యా, ఆయన రోజు ప్రయాస పడుతున్నాడు అయ్యా. సేవకులు కళ్ళు చెమ్మగిలినాయి, 2 కన్నీటి చుక్కలు వచ్చింది. ఆ తల్లిని డిస్టర్బ్ చేయటం ఎందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఈసారి ఏదో ఒకట్లే రాత్రి కన్నా ఉంటారని సాయంత్రం 5 ఆ టైంలో వెళ్ళి
ఈ దేవుని బిడ్డలు ఎత్తే మళ్ళీ స్వరం, మా సేవకులను దీవించు, మా సంఘాన్ని దీవించు. అయ్యగారిగా టేస్ట్గా ఏం చేసుకున్నాడంటే నిష్ట వేసుకున్నాడు. ఎలాగైనా ఈరోజు ఆమెను దర్శించి బలపరచాలి నేను. ఆమె ప్రార్థనకి నా హృదయమే కరిగిపోతుంది, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడమ్మని నేను చెప్పాలని ఆయన అక్కడే టెస్ట్ వేసుకుని కూర్చున్నాడంట. ఈ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన పావుగంట అయింది, అరగంట అయింది, ప్రార్థన ఆగట్లా. ఈ దేవుని బిడ్డలారు, ఈ లోపల ఆ తల్లి యొక్క బాబు ఆడుకొని బయట 6 ఆ టయానికి లోనికి వస్తున్నాడంట. ఆ నాపి అరే ఇట్రా ఇట్రా ఇట్రా, అరే నేను అమ్మని దర్శిద్దాం, అమ్మని పలకరిద్దామని చాలా సార్లు వచ్చాను రా. ఎప్పుడు వచ్చినా సరే అమ్మ ఏం చేస్తుంది, ప్రార్థనలోనే ఉంటుందిరా, అమ్మని డిస్టర్బ్ చేయటం నాకైతే ఇష్టం లేదు. ఎప్పుడు ఖాళీగా ఉంటుందో చెప్పు, నేను వస్తాను అన్నాడంట. ఏమన్నాడు? ఎప్పుడు ఖాళీగా ఉంటుందో, అమ్మ ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటుందో చెప్పు, నేను వస్తాను అంటే ఈ దేవుని బిడ్డ ఆ కుర్రాడు అయ్యగారిని కిందకి పైకి చూశాడంట. ఎప్పుడు వచ్చినా పర్లేదు, మా అమ్మ ఖాళీగానే ఉంటుంది అన్నాడు. మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, మా అమ్మ ఖాళీగానే ఉంటుంది, కానీ ఒక్క విషయం, వచ్చేటప్పుడు ఆ డొక్కు స్కూటర్ వేసుకుంటారు అమ్మకుండా అన్నాడంట. ఏమన్నాడు? వచ్చేటప్పుడు మాత్రం ఆ డొక్కు స్కూటర్ వేసుకుని రామన్నాడు. అదేంటారు అంటే ఏం లేదు అయ్యారు, మీరు దాన్ని డొడ్డో అనుకుంటూ వస్తారు, అది అక్కడ వీధి చివరిలోనే మా అమ్మ ఉంటుంది, ఒకవేళ అది మా ఇంటి దగ్గర స్లో అవుతుంది అనుకుంటే చాలు, ఏం చేస్తుంది, మొత్తం కట్టేసి మోకాళ్ళు వేస్తుంది, ఏం చేస్తుంది, ప్రార్థన చేయటం మొదలు పెట్టద్ది. మళ్ళీ ఎప్పుడైతే స్కూటర్ స్టార్ట్ వెళ్ళిపోయిందో ఆమెనంటది, ఏంటిది, స్కూటర్ దగ్గరికి వచ్చిందో అనుకునే టయానికి మొదలు పెడద్ది. మళ్ళీ మీరు స్టార్ట్ చేసి ఇంకెళ్ళిపోతున్నాం అనుకునే టయానికి ఏమైపోద్ది, యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమెనని మళ్ళీ ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు ఏం వేసుకొని రా మాకండి. ఏ భక్తిది చెప్పండి, ఏ భక్తిది? మంచి భక్తేనా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి మనుషునికి ఏం కలుగు చేస్తుంది చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న మాట మనకు తెలుసు. 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ రాయబడుతూ ఉంది, ఏమని? నీ భక్తి నీకు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, ఇప్పుడు ఇస్కియా భక్తి ఇస్కియాకి ఏం కలుగు చేసింది? ధైర్యం కలుగు చేసింది. ఎందుకనంటే ఇస్కియా ఏ భక్తి చేస్తున్నాడు? దొంగ భక్తి కాదు. ఏ భక్తి అది? యథార్థమైన భక్తి. హల్లెలూయా. ఏ భక్తి అమ్మది? యథార్థమైన భక్తి. తన భక్తిలో ఏం కనబడుతుంది? యథార్థత కనబడుతుంది. తన భక్తిలో న్యాయం కనబడుతూ ఉంది. హల్లెలూయా. గట్టి చెప్దామా? యథార్థవంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ధైర్యముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ధైర్యముగా ఉంటాడు. తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు. 26వ కీర్తన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి నుండి రాయబడుతున్న మాటలు మనకు కనబడతా ఉంటే 26వ కీర్తన, యెహోవా నేనేమై ఉన్నాను. హిజ్కియా ఏ ప్రార్థన చేశాడో ఇప్పుడు దావీదు కూడా ఏం చేస్తున్నాడు? అదే ప్రార్థన. ఏమని మాట్లాడుతున్నాడు? యథార్థవంతుడనై ఇదిగో ప్రవర్తించుచున్నాను. నేను ఎలా ప్రవర్తిస్తున్నానయ్యా? యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చయ్యబ్బా. హల్లెలూయా. ఎవరికి ఛాలెంజ్ ఇది? దేవునికే ఛాలెంజ్. ఏమని ఛాలెంజ్? అయ్యా యథార్థవంతుడనై నేను భక్తి ఎలా చేస్తున్నాను ఒక్కసారి జ్ఞాపకము. హల్లెలూయా చెప్దామా? మరలా ఏమంటున్నాడు? ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను. మరలా అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములు నా హృదయమును పరిశోధించు నాయన, నాలో చిన్న లోపం కనపడదయ్యా. అబ్బా హల్లెలూయా. నాలో ఏం కనపడదు? చిన్న, ఒక్కసారి పరిశీలన చేయి, నాలో చిన్న కొరత కనపడదు. ఒక్కసారి పరిశీలన చేయి, నాలో ఏ తప్పిదము కూడా కనబడదు. ఈ స్థితిలో మనం నిలబడగలుగుతాము ప్రార్థనలో. హల్లెలూయా. అయ్యా నా భక్తిలో తేడా లేదు, నాకు కార్యం చేయి. నా భక్తిలో పొరపాటు లేదు, నాకు కార్యం చేయి. నా భక్తిలో తప్పిదము లేదు, నాకు కార్యం చేయి. ఈ దేవుని బిడ్డలారా, అడగగలుగుతామా?
ఈ దేవుని పెట్టిన ధైర్యముతో కూడిన ప్రార్థన కావాలి మనకి. హల్లెలూయా. ఆ ప్రార్థన రావాలంటే ఆ ధైర్యమునిచ్చే భక్తిని కలిగి ఉండటానికి మనం ప్రయాస పడాలి. మొదటిదేమో యథార్థవంతుడమై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు. రెండోది ఏమంటాడంటే నీ దృష్టికి అనుకూలముగా. హల్లెలూయా. అన్ని కూడా ఎవరి దృష్టికి అనుకూలంగా చేశాడంట? దేవుని దృష్టికి. మనం ఒక్కసారి కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో హిజ్కియాను గురించి మనకు కనబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఇశ్రాయేలు రాజును చూడండి, యోషయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏం చేశాడు? ఏలన ఆరంభించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఈ దేవుని బిడ్డలారా, ఆహాజు యొక్క కుమారుడు ఎవరు? హిజ్కియా. ఆహాజు అంటే ఎవరో తెలుసా? పరమదరిద్రుడు. ఆహాజు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు? పరమదరిద్రుడు. దేవునికి అన్ని కూడా ఏం చేశాడు? వ్యతిరేకంగానే చేశాడు, వ్యతిరేకంగా బ్రతికాడు, వ్యతిరేకంగా జీవించాడు. యోధా వారి మీదకి ఏం తెచ్చిపెట్టాడు? నాశనాన్ని తెచ్చిపెట్టాడు. కానీ హిజ్కియా ఎప్పుడైతే వచ్చాడో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు ఎవరి దృష్టికి అంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి పూర్ణముగా ఏమనుసరించాడు? హల్లెలూయా. ఏం చేసావయ్యా అంటే ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహాలను పడగొట్టాడు, దేవతా స్తంభములను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పమును కూడా ఏం చేశాడు? చిన్న భిన్నములు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేవి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ మనుషుల దృష్టికి ఇష్టమైంది జైల. ఎవరి దృష్టికి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి దృష్టికి? హల్లెలూయా. హల్లెలూయా. మనం మనుషుల దృష్టికి కాదు ఇష్టంగా బ్రతకాల్సింది. ఎవరి దృష్టికి? హల్లెలూయా చెప్తాం. మన ప్రవర్తన దేవుని దృష్టికి మంచిగా బ్రతకాలి. మన ప్రవర్తన, మన ఆలోచన దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. మన మాట దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. మన నడక దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. మనం మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల దృష్టికి మంచిగా కనబడటానికి ప్రయత్నము చేస్తున్నాం. మనుషుల దృష్టికి నువ్వు మంచిగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము నువ్వు మంచిగా కనబడకపోతే నీ భక్తి కేవలం వ్యర్థం మాత్రమే. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని దృష్టికి. ఆహాజు లాంటి దరిద్రమైన రాజు, ఇదిగో ఈ దేవతా స్తంభములను కట్టింది ఆయనే, ఇదిగో యెరూషలేము తలుపులు మూసివేసింది ఆయనే, ఇదిగో లేనిపోయిన అన్ని పెట్టింది ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పమును నిలబెట్టేసి దానికి పూజ చేయమని చెప్పింది కూడా ఆయనే. ఎప్పుడైతే హిజ్కియా వచ్చాడో వాటన్నిటిని కూడా ఎందుకు పడగొట్టేశాడు? అది దేవుని దృష్టికి అనుకూలమైన కార్యం. హల్లెలూయా. అది ఎవరి దృష్టికి అండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఏమైన కార్యం అది? అనుకూలమైన కార్యం. అందుకనే హిజ్కియాకు ఇప్పుడు ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ధైర్యంతో ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఒక్కసారి నేను ఎలా నడిచానో, హల్లెలూయా, యథార్థముగా ఎలా బ్రతికానో చూడు. తర్వాత ఏ విధంగా నేను ప్రియ దేవుని బిడ్డలారా న్యాయముగా, లేకపోతే నీ దృష్టికి అనుకూలముగా, హల్లెలూయా, లోకానికి అనుకూలంగా కాదు నడవాల్సింది, మనుషులకు అనుకూలంగా కాదు నడవాల్సింది. మనం ఎవరికి అనుకూలంగా నడవాలి? ఈ రోజు నువ్వు మనుషులు ఎంత అనుకూలంగా నడిచినా, నువ్వు మంచిగా నడిస్తే నిన్ను పొగుడుతారు. ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళే నిన్ను తిడతారు. హల్లెలూయా. గట్టిగా చెప్తావు. దేవుని బిడ్డలారా, ఈ మధ్య నేను ఈ రాజకీయాల టైంలో వీడియోలు కొంచెం ఎక్కువగానే చూశాను. దేవుని బిడ్డలారా, కొంతమంది మారినోళ్ళు ఉంటారు. అంటే అటు నుండి ఇటు వచ్చినోళ్ళు, ఇటు నుండి అటు వెళ్ళినోళ్ళు. దేవుని బిడ్డలారా, నాకు కింద కామెంట్స్ లో చూస్తే ఇటు ఉన్నప్పుడేమో పొగిడేవాళ్ళు, ఇటు వచ్చినప్పుడేమో
మీరు కామెంట్లు చూస్తే నాకు భలే అనిపిస్తుంది. ఇటున్నప్పుడేమో ఒకడేవాడు అన్న నీ సేవ అమోఘం అన్న, నువ్వు వచ్చి అన్న పార్టీలోకి వచ్చాను, నువ్వు ఉంటే అసలు భలే ఉంటుకో అన్న అనేవాడు. ఆయన ఊరికి అనుకూలంగా వేరే పార్టీకి మాట్లాడాను, వెంటనే అనేవాళ్ళు అమ్ముడుపోయావు, నీ బతుకు అట్ట అయిపోయింది. ఇంక నువ్వు, నేను చెప్తున్నాను, నీ జీవితాంతం అదే ఎదుర్కొంటావు. ఎంత మంచిగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, కొంచెం నీలో తేడా కనిపించిందంటే నువ్వు ఎదుర్కొనేది ఇదే సిచ్యువేషన్. నేను కనిపించిన జీవితం కూడా ఇంతే. ఇటున్నప్పుడు పొగున్నోళ్ళు, ఇటున్నప్పుడు తిడుతున్నారు అంతే. హల్లెలూయా. అసలు ఆయన ఏం మాట్లాడాలో అర్థం చేసుకోలేండి. అసలు వీళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే, అసలు ఈయన ఏం చెప్పాడు, ఎందుకు ఇట్లా అన్నాడు, ఎందుకు ఈ మాట అన్నాడు, అసలు ఎంత జ్ఞానం ఉంటే ఇంక లేదే ఉంది. ఎంత జ్ఞానం ఉంటే మన భారతదేశం వాళ్ళు మహా గుడ్డోళ్ళు అంటే ఏంటంటే మన భారతదేశం వాళ్ళు మహా గుడ్డోళ్ళు. అంటే నేను పార్టీలను మాట్లాడట్లేదు, కానీ ఈ మధ్య పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతా ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని భయంకరమైన విధానాలు రాబోతా ఉన్నాయి. క్రైస్తవులకు చాలా ఆటంకం కలగబోతా ఉంది. చెప్తున్నానంటే పార్టీ పరంగా చెప్పట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను, మీరు ఏమనుకున్నా పర్లేదు. కానీ మొన్న ఒక వీడియో చూశాను నేను. ఈ దేవుని పెట్టినారు. ఏంటో వీడియో అంటే స్టూడెంట్స్, ఎక్కడ స్టూడెంట్స్ అంటే కాలేజీస్ చదివే స్టూడెంట్స్. ఈ దేవుని పెట్టినారు కాలేజీస్ చదివే స్టూడెంట్స్ అందరూ ఇటు చూడండి ఒకసారి, కొంచెం మీ కళ్ళన్నా తెరవబడుతుంది అని చెప్తున్నాను. వీడియో కూడా కావాలంటే పంపిస్తాను. వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు ఈ దేవుని పెట్టినారు బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అమ్మ, వింటున్నారు అన్నమాట. నీకు ఎందుకు అయ్యాల్సింది అయినా చెప్తాను. ఈ దేవుని పెట్టినారు ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఈ రోజు తిడతారు, రేపు మళ్ళీ పొగడతారు, ఎందుకంటే నాకు తెలుసుగా మీ సంగతి. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర గొడవ చేస్తున్నారు. ఏంటంటే మీ గొడవ అంటే మేనిఫెస్టో నచ్చలేదంట. ఏం నచ్చలేదు? మేనిఫెస్టో అంటే ఇప్పుడు మనకి మన పార్టీ మనకేమి ఇచ్చింది, మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని మేనిఫెస్టో ఉంటుంది కదా, అది కాంగ్రెస్ మేనిఫెస్టో ఎవరికి నచ్చలా? బీజేపీ వాళ్ళకి నచ్చలా. వీళ్ళు ఏ కాలేజీ వాళ్ళో తెలుసా? నెలకు 2-3 లక్షలు కట్టి, సంవత్సరానికి 2-3 లక్షలు కట్టి చదివే స్టూడెంట్స్ వీళ్ళు. ఈ దేవుని పెట్టారా వీళ్ళకి మేనిఫెస్టో నచ్చలేదు అంటే ఇప్పుడు విచిత్రం చెప్తా. ఈ దేవుని పెట్టారా ఆస్తక్ అనే ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా మేనిఫెస్టో నచ్చలేదు అన్నారు కదా, ఎందుకు మేనిఫెస్టోలో ఏది మీకు నచ్చలేదంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మాకు మేనిఫెస్టో తెలియదయ్యా. ఏం తెలీదు? అర్థమైందా? మాకేం తెలీదు. మరి ఇప్పుడు ధర్నా చేసేది మేనిఫెస్టో అసలు ఎందుకు? మేనిఫెస్టో ఏంటి అది మాకు తెలియదు. ఆడో ప్లకార్డ్ తీసుకొచ్చాడు, నన్ను దీని మీద ఉంది ఏంటంటే దిస్ 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 ఇది అదే అన్నాడు అంతే. అంటే వీళ్ళు ఏ స్టూడెంట్స్, మీ పని ఏంటంటే బీజేపీ కొట్టేయాలంతే. చదువచ్చా? రాదు. అసలు ఏం జరిగింది తెలియదు, అసలు ఏమైంది తెలియదు, కానీ చేసేది ఏంటిది? ధర్నా. ఎందుకు చేస్తున్నారు? మేనిఫెస్టో మీద. ఏంటి మేనిఫెస్టో మాకు తెలియదు. ఇది మన భారతదేశం. ఇప్పుడు అట్టే ఉంది మన భారతదేశ పరిస్థితి. అట్టుంది ఏంటో తెలియదు, కాకపోతే ఏంటంటే వ్యతిరేకం అంతే. దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషులకు అనుకూలంగా బ్రతకటానికి చూసేవాళ్ళకి ఏదో ఒక రోజు నాశనం అయిపోతాం. ఆడ చదువు పోయింది, ఆడ బతుకులో ఇంకా చదువు రాదు. ఇప్పుడు దేవుని బిడ్డలు కనీసం వాడు ఏ ఇంజనీరింగ్ చేస్తున్నాడో దానిపైన చదువుతున్నాడో నాకు తెలియదు, కానీ నెలకు 5-6 లక్షలుగా, సంవత్సరానికి 5-6 లక్షలు కట్టి చదువుతున్నాడో తెలియదు, కానీ వాడు ఇంగ్లీష్ కంటే నా ఇంగ్లీష్ 100 రెట్లు బెటర్. ఈ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏంటిది? మనుషులకు అనుకూలంగా బ్రతకటం అంతే. ఏంటిదండి ఇది? అంతేంటిది? మనుషులకు అనుకూలంగా బ్రతకటం. హల్లెలూయా. వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఏదో వస్తుందని, వీళ్ళకు అనుకూలంగా ఉంటే ఏదో వస్తుందనే ఒక ఆలోచన, ఒక మైండ్ గేమ్ జరుగుతుంది అంతే. కానీ నిజం చెప్తున్నాను, నువ్వు మనుషులకు అనుకూలంగా బ్రతికితే నీకు దొరికే ప్రయోజనం ఏమి? హల్లెలూయా. హిజ్కియా అంటున్నాడు, అయ్యా నీ దృష్టికి అనుకూలముగా
నేనెట్లు నడుచుకుంటునో. హల్లెలూయా. ఏంటంటే నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకము చేసుకున్నాను. ఏ ప్రార్థన ఇది? ధైర్యముతో కూడిన. హల్లెలూయా. మూడో మాట చెప్పేస్తాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మూడోది ఏంటంటే అక్కడే మాట్లాడుతున్నాడు, అదే 3వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏమన్నాడు? కృపతో నన్ను కృపతో నన్ను. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు కృపతో. హల్లెలూయా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? ఇదే ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అంటే ఇది? ఏం చేశాడు అక్కడ? ఇదిగో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఏం చేశాడు? యెహోవాకు ప్రార్థింపగా. హల్లెలూయా. ఏం చేశాడండి? యెహోవాకు, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడుస్తూ. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇప్పుడు ధైర్యంతో ప్రార్థన చేశాడు, కానీ కిందకు వచ్చేసేపటికి ఏమంటున్నాడు? కృపతో నన్ను. హల్లెలూయా. ఇక్కడ కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయో తెలుసా? హిజ్కియా తన్ను తాను ప్రియ దేవుని బిడ్డలారా బహుగా తగ్గించుకున్నాడు కనుక. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను భక్తి పరుని కావచ్చు, నేను భక్తి కలిగిన వాడిని కావచ్చు, కానీ నాకు ఒక మనసు ఉంది, నాకు ఒక ఆలోచన ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దామా? నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకో? నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ సహాయం లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ యొక్క కనికరం లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. అంటే నేను ఎంత న్యాయవంతంగా నడిచినా, నేను ఎంత గొప్పగా నడిచినా, నీ కృప లేనిదే నేను వ్యర్థమయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? కొన్నిసార్లు మనకి చిన్న ప్రార్థన చేస్తే గర్వం వచ్చేస్తుంది, చిన్న భక్తి చేస్తే గర్వం వచ్చేస్తుంది. నేనంటాను, దేవుని కృప లేకపోతే నేను బ్రతకను అనే మనసు నీకు రాకపోతే నీకు కన్నీరు రావు. హల్లెలూయా. అయ్యో ఆయన ఇచ్చిన భిక్షతోనే నేను బ్రతుకుతున్నాను, ఆయన ఇచ్చిన కృపతోనే నేను బ్రతుకుతున్నాను, ఆయన ఇచ్చిన సహాయంతోనే నేను బ్రతుకుతున్నాను నువ్వు అనుకుంటే తప్ప నీ కళ్ళకు కింద ఏం రాదంటే కన్నీరు రాదు. హల్లెలూయా. ఎందుకని? ఎక్కడో నీ గర్వం నిన్ను కొడుతుంది. నువ్వు భక్తి పరుడువేగా, నువ్వు ప్రార్థన పరుడువేగా. ఇదిగో హిజ్కియా కూడా దృష్టికి అనుకూలంగా నడిచాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు. ఇప్పుడు ఆయన కృప ఎందుకు? ఆయన ఖచ్చితంగా ఏమి ఇవ్వాలనుకోవాలి? సమాధానము ఇవ్వాలనుకోవాలి, కానీ అలాగా ప్రార్థన చేయట్లా. హల్లెలూయా. తను తగ్గించేసుకున్నాయా? నీ కృపతో బ్రతుకుతా, నీ కృప లేకపోతే చచ్చిపోతా, నీ సహాయం ఇస్తే బ్రతుకుతా, నీ సహాయం లేకపోతే చచ్చిపోతానయ్యా. నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతానయ్యా, నువ్వు బ్రతికిపోతే నేను ఇప్పుడే చచ్చిపోతా. ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేస్తే బ్రతకాలని ఆశ ఉంది. నీ కృప ఉంటే బ్రతుకుతానయ్యా. నీ ఎప్పుడైతే ఆ మనసులో ఆ తగ్గింపు వచ్చేసిందో హిజ్కియా కన్నీళ్లు బల రాలిపోతా ఉన్నాయి. హల్లెలూయా. తనకు ఇప్పుడు తన రాజ్యం కనబడట్లా, తనకు ఇప్పుడు తన ధనము కనబడట్లా, తన చుట్టూ ఉన్న వైద్యులు కనబడట్లా, తన చుట్టూ ఉన్న బలమైన కార్యములు ఏమీ కనబడట్లేదండి. ఒకే ఒకటి, ఆయన కృప లేనిదే నేను ఇక బ్రతకనే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. నీ కృపతో నన్ను. అయ్యా నాకు డబ్బు ఉండొచ్చు, కానీ నీ కృపతో లేకపోతే నేను వ్యర్థమయ్యా. నాకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ నీ కృప లేకపోతే వ్యర్థమయ్యా. నాకు గొప్ప ఉద్యోగం ఉండొచ్చు నాయన, కానీ నీ కృప లేకపోతే ఏమీ చేయలేను నాయన. నీ కనికరమేనయ్యా నాకు సహాయము. హల్లెలూయా. అడిగారయ్యా నీ కృప ఉంటే బ్రతికించు, లేకపోతే చచ్చిపోతాను అన్నాడు. మీ దేవుని పెట్టారా? ఆ కృపలో నుండి కారిన కన్నీళ్ళు దేవుని దగ్గరికి చేరిని. హల్లెలూయా. ఎక్కడికి చేరిని? దేవుడు అంటాడు చూడండి, ప్రియ దేవుని పెట్టారు, నీ కన్నీళ్లు విడుచుట చూచుకుని. హల్లెలూయా. కన్నీళ్లు విడుచు చూడటం ఏంటంటే నీ తగ్గింపు నేను చూశాను హిజ్కియా.
నీకు నా కృపకు నువ్వు చోటు ఇవ్వటం నేను చూశాను. నా కృపకు నువ్వు నా కృపను బట్టి నేను బ్రతుకుతానని నువ్వు చెప్పటం నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దాము. హల్లెలూయా. ఇదిగో ఎట్లాగే హిజ్కియా నిల్చున్నాడు. యెషయా గారు ఈ మాట చెప్పాడు. ఆ రాజగోపురం నుండి ఆ గేటు దగ్గరికి వెళతా ఉన్నాడు. ఒకవేళ మన గేటు దగ్గరికి వెళదాం అనుకున్నాం. మన గేటు దగ్గరికి వెళ్ళంగానే దేవుడు అంటున్నాడు, యెషయా వెనక్కి వెళ్ళి హిజ్కియా బ్రతుకుతాడని చెప్పి. హల్లెలూయా. అయ్యా 10 నిమిషాల ముందేగా చచ్చిపోతాడని చెప్పమన్నాం. లేదు, ప్రార్థన చేశాడు హిజ్కియా. హల్లెలూయా చెప్తామా? ఏం చేశాడు హిజ్కియా? ఏం చేశాడు హిజ్కియా? హల్లెలూయా. స్వరమెత్తి చెప్తామా? హల్లెలూయా. ఏం చేశాడు హిజ్కియా? ప్రార్థన చేశాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? వెళ్ళి హిజ్కియా బ్రతుకుతావు, చచ్చిపోలే, ఇంకో 15 సంవత్సరాలు నేను నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పెట్టారు. వెంటనే హిజ్కియా మరణం కూడా అయిపోయింది. ఏమైపోయింది? మరణము కూడా అయిపోయింది. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ఏ ప్రార్థన? ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేసింది. 8 సంవత్సరాలు గ్యారంటీ. ఏంటండి అది? గ్యారంటీ. ఇంకా దానికి డౌట్ లేనే. హల్లెలూయా. నేను అంటాను 10 నిమిషాల్లో డాక్టర్ లాగా 24 గంటలు చూద్దాం. ఒకవేళ అప్పటికి ఓకే అయితే బ్రతుకుతాడు, లేకపోతే పోతాడు. లేదు, అప్పుడే చెప్పాడు చచ్చిపోతాడు అని. 10 నిమిషాల్లో తిరిగి వార్త రానే వచ్చింది, బ్రతుకుతాడు. నా రోగం తగ్గిపోద్ది, బాధ తగ్గిపోద్ది, కష్టం తగ్గిపోద్ది. ఎలాగయ్యా? అతను నాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అతను నాకేం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు అడుగుతా ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా నీ ప్రార్థన కనుక బలమైనదైతే, నీ ప్రార్థన కనుక శక్తివంతమైనదైతే, నీ ప్రార్థన కనుక శ్రేష్టమైనదైతే, నీ ప్రార్థన కనుక విలువైనదైతే, ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ ప్రతి సమస్యకు ఒక 10 నిమిషాల్లోనే దేవుడు తిరిగి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఏడవమాకులే, ఈ రోగం తగ్గిపోతుంది. బాధపడమాకులే, నీ కుటుంబం కట్టబడుతుంది. దుఃఖపడమాకులే, నీ పరిస్థితులు మార్చబడతాయి. వేదన పడమాకులే, నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఏ పరిస్థితి అయితే నువ్వు ఇంకా బాగుపడమని చెప్తుందో ఆ పరిస్థితికి 10 నిమిషాల్లో మరలా సమాధానం తీసుకురాగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? అయ్యో ఈ బాధ తగ్గట్లేదయ్యా, ఈ నొప్పి తగ్గట్లా, ఈ కష్టం తగ్గట్లా, ఈ ఇంట్లో ఉన్న సమస్యలు పోవట్లా. హిజ్కియా ప్రార్థన చేయి. హల్లెలూయా. 10 సంవత్సరాల్లో మరొక సమాధానం నీ దగ్గరికి దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. డాక్టర్ల వల్ల 24 గంటలు టైం తీసుకునేవాడు అంతకంటే కాదు. నీకు వెంటనే సమాధానం ఇవ్వటానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అని ప్రార్థన మనకేం కావాలి? ఏ ప్రార్థన అది? గోడ తట్టు తిరిగి చేసే ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన అన్నది? కొంచెం గట్టిగా చెప్పండి. గోడ తట్టు తిరిగి అనుభవంలో నుండి వచ్చిన ప్రార్థన. హల్లెలూయా. రెండోది ధైర్యంతో కూడిన ప్రార్థన. ఎప్పుడు వస్తుంది ధైర్యం? మన భక్తి సరిగ్గా ఉన్నప్పుడు. హల్లెలూయా. మన భక్తి చక్కగా ఉంటే మనకేమొచ్చేస్తుంది? నా మాట బాగుంది, నా చూపు బాగుంది, నా నడక బాగుంది, నేను ఎందుకు భయపడాలి? ధైర్యం వస్తుంది. అందుకని అంటాడు, ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరుదము. హల్లెలూయా. చెప్దామా? ఎందుకంటే అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేసే దేవుడై ఉన్నాడు? సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ధైర్యంతో కూడిన ప్రార్థన. మూడోది కన్నీటితో కూడిన ప్రార్థన. ఎప్పుడు వస్తుంది? ఆయన కృప లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నప్పుడు. హల్లెలూయా. ఆయన సహాయం లేకపోతే నేను నిలవను నువ్వు అనుకున్నప్పుడు, ఆయన కృప లేకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా నేను పొడిగించడానికి ఇష్టపడట్లేదు, కానీ ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇదిగో అతనికి తక్కువే ఉంది. ఉదాహరణలో బట్టలు వేసుకున్నాడు, కొట్టలో ధాన్యం నింపాడు, ఇంకో కొట్టలో ధనం నింపాడు. ఇదిగో కింద 1000 మంది పనివారు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఇదిగో ఒళ్ళంతా అత్తరు మూసుకునేవాడై ఉన్నాడు. ఇదిగో
పంట చేతికి వచ్చేసింది. హల్లెలూయా. లోటు అసలు లేనే లేదు. తాను వేసుకున్న ఒక్కొక్క వస్త్రం 50,000 రూపాయలు ఖరీదుతో ఉంది ఆ రోజుల్లో. రాత్రి దేవుడు వచ్చి అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును చెప్పుడు. ఏమో స్వరం వస్తుంది, ఈ రాత్రి నీ ప్రాణమును. డబ్బు కాపాడిందా? ఆస్తి కాపాడిందా? ఇదిగో చుట్టూ ఉన్న పనివారు ఏమైనా కాపాడారా? కొట్టుల్లో ఉన్న ధాన్యం వచ్చామన్నా కాపాడిందా? దాచబడిన ధనం వచ్చామన్నా కాపాడిందా? విస్తరించిన పంట ఏమైనా కాపాడిందా? ఆయన కృప లేనిదే మనమేమి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపలో మనం బ్రతుకుదుము గాక. ఆయన కృపను బట్టి మనం వర్ధిల్లుదుము. ఒక్కసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. ప్రార్థించినప్పుడు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కృప లేకపోతే నా కుటుంబాన్ని నడిపించుకోలేను, నీ కృప లేకపోతే నా బలహీనతను నేను జయించలేను. నీ కృప లేకపోతే నా బిడ్డలు నేను కట్టుకోలేనయ్యా, నీ కృప లేకపోతే ఈ టెన్షన్ దాటి నేను నిలబడలేనయ్యా. ఒక్కసారి అడుగు, నీ కళ్ళలో కన్నీరు ఖచ్చితంగా తిరగటం మొదలవుతాయి. హల్లెలూయా. ఇంటికి వాడు తట్టుకెళ్ళి మనసు దేవుని మీద నేను ప్రార్థన చేయి. 10 నిమిషాల్లో ఒక నూతనమైన ప్రార్థన చేయటం మొదలు పెడతాను. హల్లెలూయా. అట్టి ప్రార్థన మనకు అనుగ్రహించి హిజ్కియా లాంటి బలమైన కార్యములు మనము చూచున్నట్లు దేవుడు మనల్ని కూడా బలపరచును గాక. వేచి నుంచున్నాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. లెట్ us stand and pray. అందరం కూడా లేచి నుంచున్నాం.